request Madhura Sridhar sir to please speak. ఒక్కసారి సార్ ప్లీజ్. మా స్టూడియో గ్రీన్ తరపున ఫ్యామిలీ లాగా ఈరోజు మీరు ఇక్కడ ఉండి మొత్తం నడిపించారు. సో ప్లీజ్ సార్ ప్లీజ్. అందరికీ నమస్తే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే కార్తీక్ గారి కోసం వచ్చిన డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ విషింగ్ జ్ఞానవేల్ రాజా గారు, కార్తీ అండ్ కృతి శెట్టి ఎ వెరీ 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 బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు. అండ్ నా ఇప్పుడు బాబీ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ బాబీ గారు. ఎవర్రా మీరంతా అన్నట్టుంది ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కార్తీ గారి ఫ్యాన్స్కి, స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. మధురా శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనగానే నేను ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీ గారు ఉన్నారని నేను వచ్చేసాను. అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు. జనరల్గా మన తెలుగులో చాలా సినిమా పిచ్చోళ్ళం, మనకి ప్రాంతము, భాష ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలీదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మన థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు. మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం, మాకు వేరే ఏ తెలీదు. అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. మీ యాక్టింగే కాదు, ఐ అడ్మైర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ సార్. ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ డెబ్యూ పరుతువేరం దగ్గర నుంచి. అంటే నాకు ఎప్పుడు రవితేజ గారు ఒక మాట చెప్తుంటారు, ఏంటి సార్ ఇవాళ రైస్ తినట్లేదు, మీరు చపాతి, ఓ రోజు ఏమో ఓన్లీ పన్నీర్ తింటున్నారంటే బాడీని మనం కన్ఫ్యూజ్ చేయాలి బాబీ. సో అలా ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అలా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకసారి మే అలగన్ అని చేస్తారు, ఒకసారి కాశ్మోరా అని చేస్తారు, ఒకసారి జపాన్ అని చేస్తారు, ఒకసారి ఖైదీ అని చేస్తారు. ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. సో అంత బ్రిలియంట్గా సినిమాని సెలెక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా గ్రేట్ కార్తీ గారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బీయింగ్ ఏ డైరెక్టర్, నేను డాకు అప్పుడు మే అలగన్ చూశాను, సత్యం సుందరం ఉంది, వస్తున్నారు, అఖండ 2తో వస్తున్నారు, అరుద్దాం. సో ఆ మే అలగన్ చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో ఐ హ్యావ్ ఏ 7 years డాటర్ సార్. సినిమా ఇంట్లో చూస్తుంటే తెలియకుండానే ఏడ్ చేస్తున్నాను. నా కూతురు నా వైపే చూస్తుంది, మ్యాక్సిమం నేను దాచుకొని ఇలా పెట్టుకుంటూ ఏడుస్తున్నాను. డడ్డా ఇది సినిమా, నువ్వు డైరెక్టర్వి అయినా ఏడుస్తున్నావు ఏంటంది. అవేమీ తెలియకుండా డైరెక్టర్ అని మర్చిపోయాను, సినిమాని మర్చిపోయాను. దట్స్ హౌ యూ యాక్టెడ్ విత్ అరవింద్ స్వామి గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది మీ పర్ఫార్మెన్స్కి. ఏడుస్తూనే ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నలన్ స్వామి గారి గురించి మిగతా నా కొలీగ్స్ అందరు చెప్పారు. సూదుకోవం లాంటి గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ కృతి శెట్టి గురించి చెప్పాలి. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా, మా నైబర్, ఒకే చోట ఉండేవాళ్ళం మేము. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. సో చాలా మంచి అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. ఉప్పిన తర్వాత చాలా చూజీగా, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. కార్తీక్ గారితో మేనిఫెస్ట్ చేసింది, నేచర్ వినింది. అలాంటి కార్తీక్ గారితో ఇలాంటి సినిమా రావటం ఐఎమ్ సో హ్యాపీ కృతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ జ్ఞానవేల్ రాజు గారి గురించి చెప్పాలి. మనం పరుత్వీర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ సినిమా కార్తీక్ గారిని లాంచ్ చేసి డెబ్యూ చేసిన జ్ఞానవేల్ రాజా గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మిగతా టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ శశి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుద్ది అనడానికి నాకు స్ట్రాంగ్, ఇందాక ఆయన మైక్ పెట్టుకోగానే నాకు వాల్తేరు వేరే డేస్ గుర్తొచ్చినాయి. ఎడిట్లో చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటుంది. ఏ డైరెక్టర్కి అయినా మనం ఎంత బాగా పనిచేసినా. ఫస్ట్ ఆడియన్గా నైజాం తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. శశి గారు మా సినిమాతోనే స్టార్ట్ చేశారు. చూసి ఒక అరగంట సినిమా ఆయన వెనక నుంచి చూస్తున్నారు యావిడ్లో. చూసేసి బయటికి కన్నీళ్లతో వెళ్ళిపోయారు. రవితేజ గారి డెత్ సీన్ తర్వాత బయటకు వచ్చి ఒకటే మాట అన్నారు, సార్ మేము ఎంత పెట్టుకున్నామో సెకండ్ డే థర్డ్ డే రాకపోతే నేను డిస్ట్రిబ్యూషన్ మానేస్తానని. అలానే వాల్తేరు వేరికి ఆయన థర్డ్ డేనే ఆయన కొన్న డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చేసినాయి. నైజాంకి అంత బాగా ఉంటుంది ఆయన కన్విక్షన్, కాన్ఫిడెన్స్, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శశి గారు. థ్యాంక్స్ ఎ లాట్. సూపర్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you for taking time, coming here and wishing the team.
సందీప్ కిషన్ గారు ఇప్పుడు అదే మాట్లాడతారు. వినేష్. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. పొద్దున్న మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీ అన్న ఒక ఇంటర్వ్యూ చేసాం, చాలా సరదాగా ఉండింది. చాలాసార్లు కార్తీ అన్న సిగ్గుపడ్డాడు. అప్పుడు చెప్పాం, అన్న నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్న. అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే మీమ్స్ ద్వారానో రీల్స్ ద్వారానో జెన్యున్గా కష్టపడి నిజాయితీగా తన పని చేసే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు గుర్తించి పట్టుకునే ఉంటున్నారు. గత 15 ఏళ్ళుగా వచ్చిన సినిమా హీరోలందరికీ నేను గత 15 ఏళ్ళు వచ్చాను కాబట్టి నన్ను ఇంక్లూడ్ చేసుకుని మా జనరేషన్ చెప్పుకుంటున్నా. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయన అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం, అలా ఒక తెలుగుని నేను తమిళ్లో యాక్సెప్ట్ అవ్వలేనా అన్నని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే. మామూలుగా గత 15 ఏళ్ళలో మీరు ఏ హీరోని చూసినా కూడా వాళ్ళు నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను 3 సినిమా చెప్తే అందులో ఒక సినిమా తప్పకుండా కార్తీ అన్నది ఉంటుంది. సో ఉన్మే అసలు అన్న ఇలాగే సిగ్గుపడ్డాడు ఇంటర్వ్యూలో. సో అన్న ఈ స్పీచ్లో సరదాగా చెప్పేది అన్ని దాటి వావాతి ఇస్ అ కార్తీ అన్న ఫిల్మ్. కార్తీ అన్న సినిమా అంటేనే తెలుగు వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు. ఇది స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పక్కర్లా, అదొక ఇన్హెరెంట్ ఫీలింగ్. లవ్ యూ అన్న. నలన్ కుమారస్వామి, ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. చాలా యునీక్ ఫిల్మ్ మేకర్ అండి. నేను ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల ఫిల్మ్ మేకర్లు అంటాను. మన అదృష్టం కొద్దీ మన తెలుగులో తిక్కల ఫిల్మ్ మేకర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని నేను ఎందుకంటానంటే వాళ్ళ 6 నెలలైనా 6 సంవత్సరాలైనా వాళ్ళకి నచ్చిన సినిమానే చేస్తారు, కావాల్సినంత టైం తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కథ రాసుకుంటారు. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు. ఓకేనా? ఎవరు కూడా చాలా పర్టికులర్గా ఉండే వ్యక్తులు. వాళ్ళతో అప్పుడప్పుడు పనిచేయడమే యాక్టర్గా చాలా డిఫికల్ట్. ఈయన ప్రతిసారి అలాంటి వాళ్ళతోనే పనిచేస్తుంటారు. నలన్ కుమారస్వామి ఎలాంటి వ్యక్తి అంటే, మీరు ప్రాజెక్ట్ జెడ్ మాయవన్ సినిమా తెలుసా మీకు? ఈ మాయవన్ సినిమాకి అతనే డైలాగులు రాశాడు. అతని డైలాగ్ బీట్ అర్థం అవడం ఎంత కష్టం అంటే, ఫస్ట్ 4 రోజులు మేము 360 degrees కొడుతున్నాం కెమెరా, అంటే అన్ని యాంగిల్లో అన్ని సీన్లు తీస్తున్నాం. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు అర్థమైంది. అలాంటి ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలడం, అతని స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం కార్తీ అన్న వల్లనే కుదురుతుంది. సో ఈ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్, జ్ఞానవేల్ అన్న మై ఫేవరెట్ డాన్, మై ఫేవరెట్ అన్న. సో ఐఎమ్ గ్లాడ్ స్టూడియో గ్రీన్ ద్వారా వస్తుంది. కృతి శెట్టి, అదిగో అక్కడే తెలిసిపోయింది. అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కార్తీ అన్న 4th ఇయర్ సీనియర్ అంటే నా మైండ్లో తన ఫస్ట్ ఇయర్ జూనియరు, నేను 4th ఇయర్ సీనియరు. కాలేజ్లో కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది కదా, ఎక్కువ పొగిడినా ప్రాబ్లమే, పొగడకపోయినా ప్రాబ్లమే. బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. మీ అందరి తరపున ఏమన్నా చెప్పాలా? అది నేను చెప్తే ఇది రీల్ ట్రెండింగ్ అయిపోద్ది, వాళ్ళే చెప్పేశారు. సో శశి గారు, మీ హ్యాండ్ చాలా మంచిదని చాలా చోట్ల విన్నానండి. సో ఈ సినిమా కూడా మీ చేతి మీద చాలా జెన్యూన్గా అండి, ఇండస్ట్రీలో మొత్తం మీ హ్యాండ్ చాలా మంచిదని ఉందండి. ఐ రియలీ హోప్ ఇట్ వన్స్ అగైన్ వర్క్స్ టు దిస్. అండ్ ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ క్విక్ సెకండ్ టు స్పీక్ అబౌట్ రాహుల్. గర్ల్ ఫ్రెండ్ మొన్నే చూసా, ఏం సినిమా తీసేవరా, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక్కసారి మనం అందరూ ఆ సినిమాకి తప్పకుండా క్లాప్ చేయాలి. దట్ ఫిల్మ్ డిజర్వ్స్ టు బి క్లాప్ ఫర్. దట్స్ ఆల్. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ అన్నగారు వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. అండ్ నౌ మైక్ ఇచ్చేద్దామా? అన్నగారిని తీసుకొస్తున్నటువంటి మా కార్తీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ చెప్పేశారు. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే? థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. ఎవర్రా మీరంతా? లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ, ఐ నో హౌ స్పెషల్ దిస్ ఇస్. ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ ఫర్ అస్. ఐ కాంట్ సే హౌ
grateful I am and how touched I am for all of you to be here with us. I know I've met I think most of you I've met individually. We had conversations. I have to say 2 words at least because Shiva, I think we were supposed to do a film. It didn't happen, but it came out beautifully. So I'm so happy. I've seen Nimirchi Gani. I've seen your films. I've spoken to you. Manirattam garu fans kabatti I've seen that effect in all your films. The way you handle actors, music, beautiful. Devakata garu Prasthanam cannot be forgotten. And మీ మాయాసభ ట్రైలర్ కూడా నేను చూసాను. It was fabulous. And thank you for coming అండి. శైలేషు వేరే డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి. యూ మల్టీ టాలెంటెడ్ మ్యాన్. యూ కీప్ సర్ప్రైజింగ్ మీ ఎవ్రీ టైమ్. అండ్ ఐ థింక్ వన్ డే హిట్లో నేను పని చేసాము. ఈ వాజ్ సో క్లియర్ వాట్ హీ వాంటెడ్, ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్. అంత డీటెయిల్ ఆ 2 minutes వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్ ద వే హీ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రతిరోజు ఐఎమ్ సెయింగ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ అండ్ ల్యాండ్ హియర్ అడుగుతుంది సార్ హిట్ 4 ఎప్పుడు అంటున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫిల్మ్. Bobby, I've heard so much from Vamsi about you. I know how special it is for all of you to be here for this film and support us. So grateful. Thank you. Tammudu, Sandeep, I think you flatter me so much, I start blushing, man. Don't do this. Thank you. I know how much you love cinema. మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి, అందరికీ సినిమా అంటే పిచ్చి. మనం ప్రతిసారి మనం కలవడప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్స్, వీ కీప్ డిస్కసింగ్ సో మచ్ అబౌట్ ఫిల్మ్స్. సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది. సో ఐ నో ఇట్ విల్ కీప్ టేకింగ్ అస్ హైయర్. సో ఆల్ ది బెస్ట్ యూ. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్ మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది. సో ఐఎమ్ షూర్ ద గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ. అండ్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ఈచ్ ఫిల్మ్. సో ఆల్ ది బెస్ట్ యూ. లవ్ యూ. అమ్మాయి గురించి మాట్లాడు కదా, బేమమ్మ గురించి మాట్లాడారు కదా. బేమమ్మ షూటింగ్కి వచ్చింది. ఫస్ట్ డే నాకు చెప్పింది, నాకు సార్ ఐ విల్ కీప్ లుకింగ్ అట్ యూ, డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది. సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే ఎవరైనా మనం చాలా లోపల చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు. సో ప్రతిరోజు ఎవరో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు, అది అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది. And she's saying how big a fan I am, and I start blushing. Sandeep Lai, I keep blushing every time she makes me do that. I don't know why she does that to me, but I have to say, first day I was so surprised. Amma ochindi, she put her legs across and sat and said, "What can I do for you?" Ani character lone untundi pratisari. Throughout the set she is in character. Aa character ki anta homework chesi, the way she came and carried herself. Aa character nenu script la chadivetappudu I couldn't imagine that character. Because ఆయన రాసే విధం అంత ఈజీ కాదు టు అండర్స్టాండ్, బట్ షీ డిడ్ హర్ హోంవర్క్. షీ కేమ్, షీ సాట్ దేర్ అండ్ షీ పర్ఫార్మ్డ్ సో వెల్. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఆ క్యారెక్టర్ని క్యారీ చేసింది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఆల్ ద బెస్ట్ కృతి, యూ హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు డూ. షీఈస్ అ ఫ్యాబులస్ డాన్సర్. సో డాన్స్ సాంగ్ అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వు నన్ను ఫ్యాన్ కదా, సో ఇప్పుడు మీటర్ 2లో డాన్స్ అవ్వు, 4, 5 వద్దు, అది ఇంట్లో పెట్టి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు చాలని చెప్పాను. సార్ నాకు కొంచెం కోఆపరేట్ చేసింది, అందువల్ల ఈ సాంగ్ బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నా వెంకీ, ద మోమెంట్ ఈ కేమ్స్ ఈ క్రాక్స్ అ జోక్. నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రావడం కష్టం అని చెప్పాడు. ఐ డోంట్ నో హౌ హీ కెన్ కమ్ అప్ విత్ సచ్ లైన్స్. ఐ హావ్ లిసన్డ్ టు హిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాబులస్. ఐ లాఫ్డ్ సో మచ్. Soon I think we'll work out something, man. I know you also keep saying I'm a fanboy, so I'm waiting for your script. And Vivek, we just met recently. I'm looking forward to the next meeting with you. He's also a great writer. I'm so happy. All talented people in here for me. I feel so thankful. I don't know how I can express how grateful I feel for all of you to be here. Thank you, Andy. And Rahul bro, I think ప్రతి సినిమా చూసాక ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు. ఐ థింక్ 1 page మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, నా హస్బెండ్ నీకు పంపించని చెప్పారు. ఐ మీన్ షీ సే మై హస్బెండ్ వాంట్స్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యూ అండ్ షీ ఫార్వర్డ్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్. సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్. షీ ఈస్ మై కొరియర్ సర్వీస్. షీ సెండ్స్ ఇట్ అండ్ ఆల్వేస్ దర్ ఇస్ సో మచ్ లవ్ ఇన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ. దట్ ప్యూరిటీ అండ్ దట్ లవ్ అండ్ యునో లైక్ సత్యం సుందరం క్యారెక్టర్ లాగే రాహుల్ కూడా ఐ థింక్ లైక్ సుందరం లాగా క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఐ స్పీక్ టు హిమ్, that's the feeling I get. So he's very special.
శశి గారు మీ గురించి ఇంత మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ యూ. ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు ఈ సినిమా కూడా మీరు ప్రెడిక్షన్ లాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సినిమాకి వస్తాం. రై అన్నగారు వస్తారు. ఇది వస్తానన్నా. ఓకే 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 బాబు, నేను వస్తాను. ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడిన తర్వాత. సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన యాంబిషన్ ఏంటంటే, ఒక కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ట్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. And whatever they did, we accepted, and they were such superpowers. They were almost like demigod for us. ఏ పని చేసినా అది either it has to be entertaining, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమాని చూసాను, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూసే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్, ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ, అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men, and I really had a tough time. But ilanti tough cinemalu, ilanti challenges manam break chestene manam next level ki elagalam. So I took that challenge and I have done my best. So I hope you all like it. And Santosh Narayan music gaani, migitha character Satyaraj garu, Raj Kiran garu, Nilgal Ravi garu, prati actors they have given their best for the cinema. And ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారో, ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ like the film and support this film. And Santosh Narayan garu music iదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాన్స్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ స్టూడియో గ్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా. ఐ థింక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్. సో ఐమ్ రియలీ విషింగ్ హిమ్ బిగ్ సక్సెస్. బన్నీవాస్ వచ్చాడు. ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ బన్నీవాసు గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ us. And I can't say how grateful I am for all of you to be here. I'm so special. Thank you for all of you to come and support this film. I think I'm very very lucky. And in first time Hyderabad వచ్చేటప్పుడు we didn't know anyone, but still we were so welcomed. But నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది. Such a big family I have. So I think అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి I can't say how thankful we are. We are so blessed అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. సింగం బాగున్నారు, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. అయితే వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. శ్రేయస్ మీడియాకి, మంజుషాకి థ్యాంక్ యూ. Thank you. ఎవ్రీ టైమ్ వి కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. వి ఆల్వేస్ లవ్ యూ కార్తీ గారు అండ్ కీప్ రాకింగ్. December 12th కోసం మేము వెయిట్ చేస్తున్నాము టు సీ అగైన్ న్యూ కార్తీని చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.